హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడ తర్మ. ఈరోజు మనం సొగస్చుడ తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. మరి రేపు సంక్రాంతి సందర్భంగా ఈరోజు ఈ షోరూంలో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదుల్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు శారీస్ అండి, ఫ్యాన్సీ కొత్త వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ పరిణయ పట్టు అండి. ఇది పరిణయ పట్టు. పరిణయ పట్టు అంటే కంచి పట్టులో, కంచిలో పరిణయ అంటారు దీన్ని. ఓకే, ప్యూర్ కంచి పట్టులో మనకి పరిణయ పట్టు అండి. టోటల్ సారీ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి టోటల్గా మనకి జరీతో డిజైన్ వచ్చింది. పళ్ళు చూసినట్లయితే రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ కాకుండా కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్తో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. ఎడ్జెస్లో మనకి ఇక్కడ లీవ్స్తో ఒక బంచ్, అలాగే వేవీ టైప్ ఆఫ్ లైన్ కూడా మనకి 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో సెకండ్ వైపు సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుందండి ఇది. ఓకే, ఇక్కడ కూడా మనకి పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఎడ్జ్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ అవుతుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇది టోటల్గా మనకి బ్రైడల్ కలెక్షన్ కాబట్టి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మ్యాంగోస్తో మనకి డిజైన్ చేసి అవుటర్ లుక్ అంతా కూడా ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా టోటల్ బ్రైడల్ కలెక్షన్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి ఇది. అంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మాత్రం మనకి ప్లెయిన్ వచ్చింది అనమాట. 2 సైడ్స్ కూడా సారీలో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో మనకి 1 సైడ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 12,990 రూపీస్ అండి. 12,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. సంక్రాంతి వరకు మనకి ఆఫర్స్ ఉన్నాయండి. అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వరుదిని పట్టు. ఇది వరుదిని పట్టు, లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ సారీ, మల్టీ కలర్ అండి. లేదండి, ఇది 4 కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు టోటల్గా మనకి 1 మీటర్ తీసుకున్నారు. 1 సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఎలిఫెంట్స్ అండ్ పికాక్ డిజైన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్లో కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ కాకుండా జరీసే తీసుకున్నారు. కాకపోతే మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఉంటుందన్నమాట. పళ్ళు పార్ట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ వైజ్ వచ్చింది. ఈ లైన్స్ అనేవి టోటల్గా శారీలో కూడా కంటిన్యూ చేశారండి. సిల్వర్ కలర్ ఒక లైను, గోల్డ్ కలర్ ఒక లైను. దీనిపైన అంటే ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ పైన టోటల్గా మనకి మ్యాంగోస్ డిజైన్ చేసి దాని చుట్టూ కూడా క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి షేడెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ కనిపిస్తుంది. ఇక్కడంతా మళ్ళీ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ ఉంటుంది 2 సైడ్స్, మధ్యలో మనకి సిల్వర్ బోర్డర్స్ ఇచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా తీసుకున్నారు. టోటల్గా చూసినట్లయితే మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది అనమాట. పైన అంతా కూడా మనకి పింక్ కలర్ అంటే కొంచెం చంద్రకాంత కలర్ కాంబినేషన్ వచ్చింది. మధ్యలో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ యాడ్ చేశారు కదా. సెకండ్ వైపు మనకి సేమ్ లెంత్ బోర్డరే ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ యూజ్ చేశారు, పైన పింక్ ఇచ్చారు చంద్రకాంత. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందండి. ఒకటి ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ లైన్స్, మళ్ళీ అలాగే స్ట్రైట్ లైన్స్లో కూడా చిన్న చిన్న లీవ్స్ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారు. సిల్వర్ కలర్ లైన్ ఒకటి, గోల్డ్ కలర్ లైన్ ఒకటి ఉంటుంది. ఆల్టర్నేట్ చెక్స్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. పికాక్ ఇచ్చేసి చుట్టూ సర్కిల్, తర్వాత ఒక క్రీపర్ పార్ట్. అలాగే ఇంకొక దాంట్లో చూసినట్లయితే కనుక కొంచెం సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్, దాని చుట్టూ కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చేసి ఇది 1.5 మీటర్ ఉంటుంది దగ్గర 1.5 మీటర్. తర్వాత 2 లైన్స్కి గ్యాప్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ లైన్లో మనకి డిజైన్ ఇచ్చారు ఇట్లా. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చింది చూద్దాం. గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది పళ్ళు కలర్. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. సారీ మిడిల్లో వచ్చింది కదండి. క్రాస్ లైన్స్లోనేమో ప్లెయిన్ లైన్ తీసుకున్నారు, అలాగే స్ట్రైట్ లైన్స్లోనేమో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు, ప్లెయిన్ క్రీపర్. సేమ్ అదే టైప్లో 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డరే యాడ్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 11,990 అండి. 11,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ క్రిస్టల్ పట్టు అండి. లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్ లో క్రిస్టల్ పట్టు. అవునండి. ఓకే, క్రీమ్ కలర్, గ్రీన్ కలర్, పింక్, మల్టీ కలర్ వచ్చింది. 3-4 కలర్స్ యాడ్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ అంతా కూడా.
రెగ్యులర్గా ఉన్న ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ యూజ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే డిజైన్ చేశారు, అది కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దీనిపైన మనకి 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. ఒక దాంట్లో మనకి టెంపుల్ డిజైన్ గోల్డ్ కలర్, ఇంకొక దాంట్లో సిల్వర్ కలర్ ఇచ్చారు. పైన చూసినట్లయితే గ్రీన్ కలర్ బోర్డర్ పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వైజ్గా బోర్డర్ అనేది డివైడ్ చేశారు. ఈ లైన్స్ కూడా చూడండి, మనకి పైన కొంచెం బ్రాడ్ లైన్ ఉంది, తర్వాత కొంచెం స్మాల్ సైజ్, ఇట్లా మనకి డౌన్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అంటే సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఉన్నారు. పైన వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఉంది కదా, కింద చూసినట్లయితే టోటల్గా పింక్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్. 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి కలర్స్ అనేది వేరియేషన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా ఆల్టర్నేట్ లైన్స్ అంటే జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్. ఒక చోట సిల్వర్ కలర్ ఉంటుంది, ఇంకొక సైడ్ బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్, మిడిల్లో మనకి పింక్ ఇచ్చారు. ఇంకా గ్రీన్ కలర్ మిడిల్లో ఇచ్చి అటు గోల్డ్ కలర్, ఇటువైపు వచ్చేసరికి సిల్వర్ కలర్. ఇలా ఆల్టర్నేట్గా లైన్స్ కనిపించే విధంగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. టిష్యూ బ్యాక్గ్రౌండ్తో గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇట్లా బోర్డర్స్ 2 సైడ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు, లైన్స్తో కొంచెం వేరియేషన్ చూపిస్తూ. ఈ సారీ కాస్ట్ 4895 అండి. 4895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి, ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఎథ్నిక్ సిమ్మర్ ఫ్యాన్సీ అండి. ఇది ఎథ్నిక్ షిమ్మర్ ఫ్యాన్సీ సారీ. ఓకే, బ్లాక్ కలర్. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్ సింగిల్ పీస్ అండి ఇది. ఓకే, బ్లాక్ కలర్ సారీకి బ్లాక్ కలర్ కాంబినేషన్తోని పైపింగ్ ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ కలర్తో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ యాడ్ చేస్తూ మనకి ఒక 2-3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా ఫుల్ డిజైన్ ఉంటుందండి. ఓకే, ఇక్కడంతా కూడా మనకి ప్లెయినే ఉంది, కానీ ప్లెయిన్ అని కనిపించట్లేదు, ఎందుకంటే మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది కాబట్టి. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్లో మనకి యాడ్ చేశారండి, ఒక నెట్టెడ్ మెటీరియల్ యాడ్ చేసి దానిపైన అంతా కూడా జరీతో డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ డిజైన్ అనేది అంటే ఇక్కడ మొత్తం మళ్ళీ ప్లెయిన్ ఇచ్చేసి దానిపైన మనకి ఇట్లా గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చిందనమాట శారీ మొత్తం కూడా. ఫుల్ శారీ అంతా కూడా అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్ అండి. ఇది గోల్డ్ కలర్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ ఇచ్చేసి శారీలో 3 సైడ్స్ ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 3595 అండి. ఇది నెక్స్ట్ వెరైటీ చందేరి ఫ్యాన్సీ అండి. ఇది చందేరి ఫ్యాన్సీ థ్రెడ్ వర్క్ వచ్చింది. థ్రెడ్ వర్క్ అండి, రిచ్ పళ్ళు. ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాన్సీ సారీ అండి. పళ్ళు చూస్తున్నాం కదా, పళ్ళు అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్లోనే ఉంటుంది. మధ్యలో అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు సిల్వర్ జరీతో. 2 సైడ్స్ ఎడ్జెస్లో వచ్చేసి మనకి కర్ట్ వర్క్ స్టైల్లో అంటే ఈ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది చూసినట్లయితే కనుక మనకి పైన సిల్వర్ బోర్డర్ ఉంటుంది, దాని కింద వచ్చేసరికి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ ఇచ్చారు. సెకండ్ వైపు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఉందండి. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఇది మాత్రం సపరేట్గా థ్రెడ్ వర్క్ అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో, ఫ్లవర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ బ్లూ కలర్, క్రీమ్ అండ్ పింక్ కలర్. ఈ బంచెస్ని క్రాస్ లైన్స్ లాగా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇచ్చారు. పళ్ళు దగ్గర స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు మనకి ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది. మొత్తం డిజైన్ వస్తుందండి. ఓకే, మిడిల్ పార్ట్లో కూడా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది ఓకే, సిల్వర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఉన్న డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. శారీలో చూసినట్లే పైన కింద మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది, టెంపుల్ డిజైనర్ బోర్డర్ అండ్ సిల్వర్ కలర్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీ 1890 రూపీస్ అండి. ఇది ఓన్లీ 1890 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది జామ్దాని టిష్యూ పట్టు అండి. ఇది జామ్దాని టిష్యూ పట్టు, లైట్ వెయిట్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసి మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లూ అండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం మొత్తం కూడా మనకి బ్లూ కలర్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా వర్క్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కనిపిస్తుంది. అంటే మనకి పళ్ళులో ఏదైతే ఈ డిజైన్ చూస్తున్నామో ఎక్కువ మనకి బ్లూ కలర్ హైలైట్ అయ్యే బోర్డర్, ఇది 3 సైడ్స్ ఉంటుంది. కాకపోతే మనకి ఎల్ షేప్లో సేమ్ లెంత్ బోర్డర్ ఇచ్చారనమాట. ఎడ్జ్లో టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో బోర్డర్, ఆ బోర్డర్ ఇక్కడ మనకి స్మాల్ సైజులో ఇచ్చారు. ఎడ్జ్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది.
సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డరే రిపీట్ చేశారు, కాకపోతే పళ్ళులో ఎంత లెంత్ అయితే తీసుకున్నారో కొంచెం లెంతీగా మనకి కింద వైపు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ కాకుండా మొత్తం జిగ్జాగ్ స్టైల్లో, అది కూడా క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. ఒకటి టిష్యూ బ్యాక్గ్రౌండ్ లైన్ ఉంటుంది, జిగ్జాగ్ లైన్, ఇంకొకటి వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. అది కూడా టిష్యూ వచ్చేసరికి మనకి ఏంటంటే లైటింగ్స్లో ఇంకా మంచి షైనింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ని టోటల్గా ఇచ్చారు. మనకి బోర్డర్స్ లాగా సపరేట్గా ఏమి ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ 2590 అండి. ఓన్లీ 2590 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అప్ టు 50% డిస్కౌంట్స్ ఉన్నాయండి గీతాకృష్ణలో మనకి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ జైపూర్ ఫ్యాన్సీ వర్క్ అండి. ఇది జైపూర్ ఫ్యాన్సీ వర్క్. ఓకే, శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదండి, మనకి బోర్డర్ స్టైల్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే ఇది కొంచెం సాఫ్ట్గా లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడేమో మనకి 4 పెటల్స్తో ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ మొత్తం మనకి డిజైన్ అనేది కనిపిస్తుందండి. పైన షోల్డర్ పార్ట్లో ఉన్న డిజైన్ చూద్దాము. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ శారీకి గోల్డ్ కలర్తో మనకి లోటస్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ లోటస్ ఫ్లవర్స్లో కూడా మనకి వర్క్ చేశారనమాట. చుట్టూ కుందన్ వర్క్ వచ్చింది, తర్వాత బీడ్స్ వర్క్ చేసి ఆ ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇక్కడ ఎంత గ్యాప్ అయితే మనం చూస్తున్నామో ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ శారీ ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనకి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ ఇచ్చారనమాట, కింద బోర్డర్కి యాడ్ చేస్తూ. ఇది టోటల్గా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్, సపరేట్గా మనకి ఎంబ్రాయిడరీ చేశారు. ఇదంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అలాగే లోటస్ ఫ్లవర్ కూడా ఇచ్చారు. ఈ లోటస్ ఫ్లవర్ మొత్తం కూడా మనకి హైలైట్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి తీసుకున్నారు. కుందన్స్ అండ్ బీట్ వర్క్, ఎడ్జ్లో చూస్తే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది. టోటల్గా మనకి శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఫుల్. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది పింక్ కలర్. శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2890 రూపీస్ అండి. 2890 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? లేదండి, సింగిల్ పీస్ ఇది. కేటలాగ్ శారీ, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ ఫ్యాబ్రిక్లో మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ ఇదే డిజైన్లో కలర్ చాయిస్ అనేది లేదు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. వల్కలం ఫ్యాన్సీ అండి ఇది. వల్కలం ఫ్యాన్సీ బ్లాక్ కలర్. ఓకే, బ్లాక్ కలర్ సారీకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. అది కూడా ప్లెయిన్ కాకుండా డిజైనర్ బోర్డర్స్ అనేది యాడ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బ్లాక్ వైజ్గా తీసుకొని మొత్తం జరీ లేయర్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కొంచెం ట్రైబల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా మనకి షేడెడ్లో కనిపిస్తుంది. దట్టు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇంకొక సైడ్ ఎడ్జ్లో మాత్రం మనకి బాక్సెస్ టైప్ ఆఫ్ మోడల్ వచ్చే విధంగా, తర్వాత కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ ఎడ్జెస్లో ఇచ్చి మధ్యలో మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే కనుక మనకి ట్రైబల్ టైప్ ఆఫ్ ఫ్లవర్సే తీసుకున్నారు, కాకపోతే మధ్యలో కొంచెం క్రీపర్ అనేది ఎక్కువ యాడ్ చేశారనమాట. మొత్తం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ ఈ డిజైనర్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే మనకి కలర్ అనేది చేంజ్ చేశారు. మనం పళ్ళు పార్ట్లో చూసినట్లు బాక్సెస్ టైప్ ఆఫ్ మోడల్ వచ్చింది, తర్వాత కడీ లైన్స్ ఇచ్చారు, క్రాస్ లైన్స్, తర్వాత పైన ఏదైతే మనం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో క్రీపర్ చూసామో అదే క్రీపర్ పార్ట్ని ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ చేస్తూ, అంటే పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఇట్లా క్రాస్ లైన్స్ చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ ఇచ్చారు, ఇలా క్రాస్ లైన్స్ చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ ఇచ్చారు. పైన కింద మనకి బోర్డర్స్లో డిజైనింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడంతా కూడా ఓన్లీ బాక్సెస్ మోడల్ మాత్రమే వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్, అది కూడా పింక్ కలర్ క్రాస్ లైన్స్, గోల్డ్ కలర్తో డాట్ టైప్ ఆఫ్ డిజైన్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో క్రీపర్ ఇచ్చారు కదండి శారీలో, ఇక్కడ క్రీపర్ కాకుండా కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. కింద కూడా మనకి పింక్ కలర్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు కదా, ఆ ప్లేస్లో మనకి పింక్ కలర్, అంటే సేమ్ కలర్సే యాడ్ చేశారు కానీ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. మొత్తం బ్లౌజ్ ఇలా. అవునండి. ఈ శారీ కాస్ట్
2490 రూపీస్ అండి. 2490 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి అప్ టు 50% డిస్కౌంట్. దూపియానా ప్యాంట్స్ అండి ఇది. దూపియానా ఫ్యాన్సీ పీచ్ కలర్. పీచ్ కలర్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ బోర్డర్స్ 3 సైడ్స్ కూడా కామన్గా ఇచ్చి దానిపైన మనకి సురాజ్కి స్టోన్స్ టైప్ ఆఫ్ కుందన్స్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ఒక ఫ్లవర్ టైప్లో ఉంది. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వలేదు, ఓన్లీ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ మాత్రమే కనిపిస్తుంది ఈ శారీలో. శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా ఓన్లీ అవుట్లైన్ లుక్ వచ్చే విధంగా ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు. రెగ్యులర్గా మనం చూసే డిజైన్స్ ఏంటంటే లోపల హెవీ ఫిల్లింగ్ ఇచ్చేసి మనకి క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇస్తారు. ఇక్కడ అలా కాకుండా కొంచెం సైలెంట్ లుక్ అండ్ ఎలిగేట్ అయ్యే విధంగా మనకి మొత్తం కూడా కుందన్ వర్క్, అలాగే ఇక్కడ మనకి వేరే కలర్ కుందన్స్ కూడా యాడ్ చేశారనమాట. చిన్న చిన్న బుటీస్ని టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీలో ఇంకొక బోర్డర్ చూసినట్లయితే ఈ డిజైనర్ బోర్డర్ అనేది మనకి 2.5 మీటర్స్ మొత్తం కూడా ఇట్లా చెక్స్ టైప్లో తీసుకుని ప్రతి ఒక్క బాక్స్లో కూడా మనకి 0 సైజ్ కుందన్ని యాడ్ చేశారు. గోల్డ్ కలర్ కుందన్ని అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చి ఆ ఫ్లవర్స్ పైన మనకి సిల్వర్ కలర్ కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది షోల్డర్ పార్ట్ అంతా వచ్చే వరకు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే మనం షోల్డర్ పార్ట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ చూసాము, ఆల్ ఓవర్ వస్తుంది. ఆల్ ఓవర్. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ కూడా సారీలో ఉన్నటువంటి సాఫ్ట్ బోర్డర్ ఏదైతే ఉందో కడ్డీ బోర్డర్ టైప్లో అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2190 రూపీస్ అండి. ఇది 2190 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ లేదండి, డిజైనర్ పీస్. ఓన్లీ 1 పీస్ మాత్రమే. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది బనారస్ లో డిజైనర్ శారీ అండి. ఇది బనారస్ మెటీరియల్ లో డిజైనర్ శారీ. ఓకే, పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉందండి సారీ మిడిల్ పార్ట్ మొత్తం. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం లెంతీగా ఉన్న బోర్డర్సే తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి సింగిల్ బోర్డరే, కానీ ఈ సింగిల్ బోర్డర్లోనే మనకి 3 వేరియేషన్స్ డిజైనింగ్లో చూపించారు. ఇదంతా కూడా మ్యాంగోతో డిజైన్ వచ్చింది, కొంచెం లెంతీ డిజైన్. ఇది సపరేట్గా క్రీపర్ వర్క్ అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ వేరియేషన్తో ఫ్లవర్ డిజైన్, అది కూడా మనకి ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు ఫ్లవర్స్లో. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్, పింక్ అండ్ గోల్డ్ కలర్, మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్. ఇది మనకి 2.5 మీటర్స్ అంటే షోల్డర్ పార్ట్ వస్తుంది. 2.5 మీటర్స్. తర్వాత ఇక్కడ మనకి క్రేప్ తీసుకున్నారండి. క్రేప్ అండ్ జార్జెట్ కూడా మనకి ఇక్కడ మిక్స్ కనిపిస్తుంది. ఇది కూడా సెల్ఫ్ డిజైనింగ్లో ఇచ్చారనమాట. శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఇక్కడ మాత్రం మొత్తం మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. డిజైన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ చూసినట్లయితే మనకి బనారసీ ఫ్యాబ్రికే యూజ్ చేశారు. గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చి ఒక పక్కన పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్, ఇంకొక వైపు వచ్చేసరికి పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1990 రూపీస్ అండి. ఇది 1990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే. ఇదేం ఫ్యాబ్రిక్ అండి? ఇది ప్యూర్ జార్జెట్ షిఫాన్. ఇది ప్యూర్ జార్జెట్ షిఫాన్. వావ్, అంటే షేడెడ్ లో వచ్చింది. సింగిల్ కలర్ అంటే సింగిల్ పీస్ అండి. ఇక్కడ జాయింట్ ఏమి ఇవ్వలేదు. మనకి పైన మొత్తం కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు షేడెడ్ లో. కింద బోర్డర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. అది కూడా స్లేట్ కలర్ కాంబినేషన్లోనే లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకుని దానిపైన మనకి వేవీ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే చాలా క్యూట్గా ఇచ్చారండి. చిన్న బోర్డర్స్ అయినా కూడా చాలా క్యూట్గా ఇచ్చారు. ఇక్కడ లెమన్ ఎల్లో షేడ్ పైన మనకి స్లేట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మళ్ళీ లెమన్ ఎల్లో కలర్, అంటే ఈ 2 కలర్స్ని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మనకి బోర్డర్స్లో డిజైన్ చేశారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఉంటుంది. శారీ మొత్తం ఫుల్ డిజైన్ అండి. ఇదే డిజైన్ కంటిన్యూ వస్తుంది ఆల్ ఓవర్. చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ మొత్తం కూడా మనకి డిజైనరీ బ్లౌజ్ యాడ్ చేశారు. స్లేట్ కలర్ బ్యాక్గ్రౌండ్, దాని పైన అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ప్రింట్ టైప్ ఆఫ్ మోడల్ ఇచ్చారు. శారీలో ఇంతకుముందు మనం ఏదైతే బోర్డర్ చూసామో ఈ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1590 రూపీస్ అండి. 1590 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే వెరైటీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. సంక్రాంతి వరకు మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ వెరైటీ హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ
ఇది మనకి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ యూజ్ చేశారు. మనం రెగ్యులర్గా కలీజ్ చూస్తూ ఉంటాం, స్ట్రైట్ కలీజ్ ఎండింగ్ వరకు కూడా. ఇది అలా కాకుండా కలీజ్ మోడలే ఇచ్చారు పైన అంతా కూడా. అది కూడా నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. తర్వాత మధ్యలో ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ లైన్ ఇచ్చారు. దానికి 2 sides కూడా పైపింగ్ ఇచ్చారు, అంటే పైపింగ్ స్టైల్ తీసుకున్నారు, షిమ్మర్ మెటీరియల్. ఇక్కడ ఏదైతే మనం బెల్ట్ పార్ట్లో డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ని మనకి కింద, అంటే అక్కడ కొంచెం ప్యాటర్న్ చేంజ్ అయిన ప్రతి చోట మనకి ఈ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ కింద చూసినట్లయితే మళ్ళీ ప్రిల్స్ టైప్ వచ్చింది కొంచెం. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ కుచ్చుళ్ళు వచ్చే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ యాడ్ చేశారు. కింద దామన్ పార్ట్లో చూసినట్లయితే బ్లాక్ కలర్ మక్మల్ మెటీరియల్ యూజ్ చేశారు. దానిపైన వచ్చేసరికి బెల్ట్ పార్ట్లో ఉన్న డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్కర్ట్లో నుంచి లోపల ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది కదండి. ఇది చూసినట్లయితే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కదా. ఇది టోటల్గా మనకి 3 layers ఉంటుందన్నమాట. ఈ స్కర్ట్ పార్ట్ వచ్చేసి ఇది మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే కానీ మనకి లేస్ వర్క్ అనేది యాడ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక లేయర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. టోటల్గా మనకి పైనుంచి ఇలా కనిపిస్తుంది, మంచి షైనింగ్ అనిపిస్తుంది ఈ టైప్లో. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే మనకి బనారసీ బ్లౌజ్ అనేది యూజ్ చేశారు. చంద్రకాంత కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి బోర్డర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు. దాంతోపాటు మనకి బెల్ట్ పార్ట్లో ఉన్న డిజైన్ కూడా ఉంటుంది. దీనికి ఓని ఎలా వచ్చింది? పింక్ కలర్ వస్తుందండి. ఇది సేమ్ స్కర్ట్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వస్తుంది. ఓకే, 0 size నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. స్కర్ట్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్. దానిపైన కుందన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. అలాగే గ్రీన్ కలర్ అండ్ బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఈ బోర్డర్ని మనకి 4 sides కూడా ఈక్వల్గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 2390 రూపీస్ అండి. ఓన్లీ 2390 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఈ షోలో మనకి శాంపిల్గా ఒక్క హాఫ్ సారీ మాత్రమే చూపిస్తున్నామండి డిజైనర్ కలెక్షన్స్లో. ఒక్కసారి మీరు గీతాకృష్ణకి వచ్చినట్లయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే సైదుల్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. సంక్రాంతి సందర్భంగా మనకి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడే తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.